కావాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కావాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ ఊపై ఒళ్ళే భూగోళం మదిరేలా కదం తొక్కాలే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సో సత్య ఎంత కలర్ఫుల్ ఎంత హ్యాండ్సమ్ ఉన్నారంటే మనం ఏ కాలేజీలో ఉన్నాం? ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విసదల గుంటూరు. ఇద్దరు కూడా చాలా జోష్ఫుల్ గా ఉన్నారు కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. సో తగ్గేదేలేలో మన ఫస్ట్ క్వశ్చన్. నీ పేరు? గీతిక. నువ్వు ఏ పనులు చేసి బయటికి చెప్పుకోవు? వన్ సైడ్ లవ్ చేసి బయటికి చెప్పుకోలేము. సైడ్ లవ్ ఏంద్రా? నువ్వు ప్రపోజ్ చేస్తే వెంటనే ఒప్పుకుంటాడు కదరా. ఎవరు ఒప్పుకునే వాళ్ళు లేరు సత్య. ఒరే నీ స్టైల్లో ప్రపోజ్ చేయరా? అసలు ఒప్పుకుంటాను లేదో చూద్దాం. రెడీయా? ఎక్కడికి రా. ఎప్పటి నుంచో నేను నిన్ను లవ్ చేస్తున్నాను. నన్నా నాలో ఏం చూసి లవ్ చేసావు? నీ హార్ట్ ని అశోక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇదిగో పువ్వు, నువ్వే నా లవ్. ఏ చోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా మనసు నిలవనంటే ఎలా పను ఈ గాలి వీస్తున్నా నీవు సెవింటున్నా ఈ వింత భావం ఎలా చెప్పను ఇన్నాళ్ళు పక్కన లేవు కదా అనే మాట గుర్తుకు రాదు కదా. నీ పేరు? కోటేశ్వరరావు. నువ్వు ఏ పనులు చేసి బయటకు చెప్పుకోవు? ఒక ఇంట్లో దొంగతనం చేసిన. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఒక్క ఇంట్లో దొంగతనం చేసినప్పుడు అది ఏ ఇల్లు? మా లవర్ ఇల్లు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎవరింటికి వెళ్ళి ఏం దొంగతనం చేస్తారా? మనసు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఎవరన్నా నీకు? లేదు. మరి దొంగతనం చేశానన్నా ఎవరు చేసావు? పక్కలవరిది. వావ్, మైండ్ బ్లోయింగ్, ఫ్యాంటాస్టిక్. ఒరే పక్కలవరా పక్కలోవరా? నీ ఫ్రెండ్ ఎవరదా? తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. నీ పేరు? ప్రసన్న. నువ్వు కాలేజీలో నీ క్రష్ ని మెప్పించాలంటే ఏం చేస్తావు? తన బర్త్డే రోజు కాలేజ్ లో సర్ప్రైజ్ ఇస్తాను. నీ దగ్గర ఈ టాలెంట్ కూడా ఉందేంటి? కాలేజ్ లోనే ఉన్నాడు అనమాట. లేదు, ఇంకా వెతుకుతున్నాను. ఎక్కడ? గూగుల్లోనా? నో, కాలేజ్. కాలేజీలోనా? మనకి ఎలా ఉండాలంటే అబ్బాయి? హైట్ ఓకే, కలర్ ఓకే, ప్రభాస్ లా ఉండాలి. బాగా వేసేసాడు. నీ పేరు? నవీన్ కుమార్. నువ్వు ఏ పనులు చేసి బయటకు చెప్పుకోవు? నా బంగారం చాక్లెట్లు కొని బయటికి చెప్పుకోను. బంగారం ఇదా? ఒరే బంగారం కాదు, ఇది ఇత్తడే. దీంతో పెట్టుకుంటే చెత్తడే. ఆ ఇత్తడితో నేను మంచినీళ్ళు పట్టుకుంటా. అమ్మ నీ పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి. మీ పేరెంట్స్ మీకు చెప్పే జాగ్రత్తలు ఏంటి? మా నాన్నగారు మీలాంటి అబ్బాయిలతో మాట్లాడొద్దని జాగ్రత్త. ఇప్పుడు డైరెక్ట్ గా అశోక్ చూసావు కదా, సో నీకు ఇప్పుడు ఏమనిపించింది? మా డాడీ చెప్పింది కరెక్ట్. మీ డాడీ చెప్పిందే కరెక్టా? ఆహా. ఈ పేరు? అవినాష్. మీరు పేరెంట్స్ చెప్పే జాగ్రత్తలు ఏంటి? కాలేజ్కి వెళ్ళేటప్పుడు అడ్డమైన తిరుగుళ్ళు తిరగకుండా వెళ్ళరా కాలేజ్కి అంటారు. అడ్డమైన తిరుగులు తిరుగుతావు నువ్వు? తిరుగుతా. ఏం తిరుగుతావు? ఎక్కడ? ఫ్రెండ్స్ తో గాలి తిరుగులు తిరుగుతా. గాలి తిరుగులా? గాలి తిరుగులంటే ఎక్కడికి వెళ్తారో చెప్పు. కాలేజ్ డుమ్మా కొట్టి సినిమాలకి, పార్కులకి తిరుగుతాం. పార్కులకా? పార్కులకి సినిమాలకి ఎందుకురా? అమ్మాయిల కోసం. ఏంటి బాబు అన్న? ఇంకోసారి అన్న. అమ్మాయిల కోసం. అశోక్ సత్య సో అబ్బా
చాలా ఎనర్జీగా ఉన్నారు స్టూడెంట్స్. అవును. నాకు వీళ్ళని చూస్తుంటే మనం ఒక టాస్క్ ఇద్దామని అనిపిస్తుందిరా. ఓకే మీ వాళ్ళకి నువ్వు ఉచ్చుకో అయితేనే మరే నేను ఎందుకు ఇస్తాను రా? మరే చాలా ఎనర్జీగా ఉన్నారన్నా కదా, సో ఎనర్జీగా ఉన్నారు. ఆ ఎనర్జీ చూడడానికి మీ వాళ్ళకి నేను ఇస్తాను టాస్క్. ఇవ్వు, మీ వాళ్ళకి నేను ఇస్తాను. ఓకే మా వాళ్ళు కూడా చాలా ఎనర్జీగా ఉన్నారు, చూద్దాం ఎవరు ఎనర్జీగా ఉన్నారో. మరి టాస్క్ అయితే చేద్దామా? చేసేద్దాం. మరి టాస్క్ చేయాలంటే పార్టిసిపెంట్స్ పిలవాలిగా. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్. పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, ప్రాపర్టీ కూడా రెడీ ఉంది. కాబట్టి టాస్క్ ఏంటంటే ఎదుగో కొంచెం కుర్రతనం నుంచి చిన్నతనానికి వెళ్ళాలనిపించింది మాట. సో ఆ బాల్యంలోకి వెళ్ళినప్పుడు మనం ఇలాంటి ఆటలాడాం కదా, ఇసుకాట, పుల్లాట. నీటి మొదలు అన్నప్పుడు ఈ పుల్లని ఇసుకలో ఇలా పెడతాడు ఇసుక మీద. సో దాంట్లో పుల్ల వచ్చిందనుకో ఓ కడు బతికిపోయినట్టే. పుల్ల కనుక ఇక్కడ లేకుండా బయట ఉందనుకో ఆడికి మళ్ళీ చిన్న ట్విస్ట్ ఉంటుంది లాస్ట్ లో. టాస్క్ చేయడానికి నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. రెడీరా, తిరగరా. ఓకేనా? అక్కడనా తీరోజు చూడరా సార్ ఎత్తుకురా. గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. అది అక్కడ ఉండదు, ఎక్కడ పెట్టాను నేను చూడరా. మన టాస్క్ రూల్స్ ప్రకారం మరి లాస్ట్ ట్విస్ట్ అని చెప్పాను కదా, ఇదే ఆ ట్విస్ట్. రంగురంగుల ప్రపంచం. వద్దన్నా, నేను రంగే వేస్తున్నాను. సో నేను పుల్ల దాచి పెడుతున్నాను. మిడిల్ అనుకుంటున్నాను. మిడిల్ అనుకుంటున్నాం కాదు, ఇలా పెట్టు, ఉందో చెప్తుంది. ఉందో లేదో నేను చెప్తా, నువ్వేమనుకుంటున్నావు దా. అక్కడ కన్ఫర్మా? ఎక్కడ పెట్టానంటే ఇక్కడ పెట్టాను. సో నువ్వు టాస్క్ చేయలేకపోయావు కాబట్టి టాస్క్ లో ట్విస్ట్ దా. సో అశోక్ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ టాస్క్ చేయలేకపోయింది కాబట్టి కలర్ రంగు పడుద్ది దా. వాళ్ళ టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీ ఉన్నాడు. వీడన కనిపెడతాడు లేదో చూద్దాం. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోట. రేయ్ నువ్వే మిగిలావు, టాస్క్ మనం కంప్లీట్ చేయాలి, అర్థమవుతుందా? మనమే కంప్లీట్ చేయాలి దా. గెస్ చేయరా. చాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దు గెస్ చేస్తాను అనుకుంటా. ఎలా గెస్ చేస్తే తప్పిపోద్ది, లేదంటే మొహం మీదకి వచ్చేస్తుంది. ఇక్కడ అక్కడ కలుపుందిరా. ఏం చేస్తున్నారా? ఈ రోజంతా తిరుగుతూనే ఉంటావరా నువ్వు? రైట్ రా, చెయ్యి త్వరగా, టైం లేదు మనకి. ఇక్కడేనా? కన్ఫర్మా? ఇదిగోరా రే, ఇక్కడ పెట్టారనమాట. దా యాక్చువల్గా నీ మీద కోపం ఏం లేదురా. ఫస్ట్ ఉన్నాడు చూడు, ఆడే కొంచెం ఎక్స్ట్రా చేయడు కదా, ఆడి వల్ల నీకు. సో నేను ఈ పుల్ల దాచి పెడుతున్నాను అనమాట. గెస్ట్ చేయడానికి రెడీయా? రెడీ. సరిగ్గా గెస్ట్ అయ్యా, లేదంటే రంగు పడుతుంది నీకు కూడా. అర్థమైందా? ఇవన్నీ గీతలు ఉన్నాయి, ఇక్కడ ఏమో సాఫ్ట్గా ఉందంటే గెలికిరంటావు. అక్కడ ఏమన్నా లేదు లేదు అక్కడ. ఓకే ఓకే, నువ్వు గెస్ట్ చేయి మామూలుగా. సాఫ్ట్ ఇక్కడ సరే గెస్ట్ చేయరా, వెళ్ళి చెయ్యి పెట్టు. ఇలా పెట్టరా, చెయ్యి పెద్ద చేయలేదు పిల్లది. అక్కడ పెట్టావా? సరే వెతుకుదాం, వెతుకురా. సో
మా టీమ్ లో సెకండ్ పార్టిసిపెంట్ పుల్లనైతే కనిపెట్టేసింది. ఎక్కడుందో ఎలా కనిపెట్టారా? గెస్ చేసావు. ఎలా గెస్ చేసావు? గీకినట్టు అనిపించింది, అక్కడ సాఫ్ట్ గా అనిపించింది. ఈ ఏళ్ళు గీకినట్టు అనిపించినాయా? ఓకే, ఇదేమో సాఫ్ట్ గా ఉందా? ఓహో, బాగా గెస్ చేయవరా. సో మీ టీంలో టాస్క్ అయితే కంప్లీట్ చేయలేకపోయారు. మా టీంలో పార్టిసిపెంట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసింది చాలా సక్సెస్ఫుల్ గా. రే టాస్క్ అంటే ఎంటర్టైన్ చేయడం రా, మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అవునా? మా దాంట్లో ఒక అమ్మాయి ఎంటర్టైన్ ఇచ్చింది, ఒక అమ్మాయి టాస్క్ ఫినిష్ చేసినట్టు, మా వాళ్ళే బాగా చేసినట్టు. ఏ టీం అయితే ఏంట్రా టాస్క్ కంప్లీట్ చేసేది, కానీ మనకైతే ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది కదా. థ్యాంక్ యూ సో మచ్. థాంక్యూ. సో సత్య, మరి ఇదే ఊపులో గేమ్ లోకి వెళ్ళిపోదాం. అవర్ గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. సో ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే లగెత్ రాజాము లగెత్తు. సో లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్ కావాలి కాబట్టి పార్టిసిపెంట్ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడడానికి మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. నా టీం రెడీగా ఉందా కనుక్కుందాం. రెడీయారా? నా కోడి పుంజులు కూడా రెడీగా ఉన్నాయి. రెడీ? సో లగెత్ రాజాము లగెత్ గేమ్ ఆడడానికి రెండు టీంలు కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి గేమ్ ఏంటి? గేమ్ ఏంటో తెలియాలంటే మనం ఫీల్డ్ కి వెళ్ళిపోవాలి. ఫీల్డ్ కి వెళ్ళాలంటే కోడి పుంజులాగే ఎగురుకుంటా రండిరా. రండిరా కోడి పుంజులు. లగెత్ రాజాము లగెత్తు గేమ్ ఆడడానికి మరి ఫీల్డ్ కి అయితే వచ్చేసాం. లగెత్ రాజాము లగెత్రా గేమ్ ఏంటి అశోక్? ఆ గేమ్ ఏమి లేదు, చాలా సింపుల్ అన్నమాట. ఈ ఎండలో తీసుకొచ్చి నిలబెట్టాను కాబట్టి వాటర్ బెలూన్స్ తెచ్చాను. ఎందుకు? నెత్తి కొట్టడానికా? కాదు, చెప్తాను ఎందుకు చెప్తాను. సో నా టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు కదా, అవును. నీ టీమ్ లో 4 మెంబర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళిద్దరిని 2 బ్యాచ్ గా నిలబెడతాను అనమాట. ఓకే, నా టీమ్ లో వాళ్ళని కూడా 2 బ్యాచెస్ గా విడగొడదాం. అవును. సో ఫస్ట్ ఒక బ్యాచ్ ఆడతారు అనమాట. ఓకే, బ్యాచ్ ఆడతారంటే ఈ బాల్ ఉంది కదా, అవును, ఈ బాల్ ని కాల్ మధ్యలో పెట్టుకుంటారు. సో ఇంకో బాల్ ఏమో చేతిలో పట్టుకుంటారు. ఓకే. సో వాటర్ బెలూన్ కదా, అవును, ఈ వాటర్ బెలూన్ ని ఇలా నోట్లో పెట్టుకుని. నాకు అర్థమైంది అశోక్. సో వాటర్ బెలూన్ నోట్లో పెట్టుకుని కంగారు లాగా జంప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఖాళీ డబ్బులో ఉన్న దాంట్లో బెలూన్ వేయాలన్నమాట. చూడు, అరే నాకు చిన్న డౌట్ వచ్చింది. ఏంటది? వెళ్ళేటప్పుడు కంగారులా వెళ్తాం, మరి వచ్చేటప్పుడు కూడా కంగారు లాగానే రావాలి. చిన్న చేంజ్ ఏంటంటే వెళ్ళేటప్పుడు నోట్లో వాటర్ బెలూన్ ఉంటది, వచ్చేటప్పుడు ఓన్లీ చేతిలో బాల్ కాల్ మధ్యలో బాల్ ఉంటది. ఓకే. ఈచ్ బ్యాచ్ కి 2 minutes టైం ఇస్తాను, అంటే టీమ్ కి 4 minutes టైం అన్నమాట. సో 4 minutes టైం లో ఏ టీం అయితే ఎక్కువ వాటర్ బెలూన్స్ వేస్తుందో ఆ టీం విన్నర్ అన్నమాట. గేమ్ ఆడదామా? ఆడదాం. మరి మీ టీం ఆడతారా మా టీం ఆడతారా? మా టీమే ఆడతారు. రెడీ? 3, 2, 1 గో. రండి. 2 minutes టైమ్. మొత్తం బ్యాచ్ అంతా తేడా, ఇడేమో కన్ను కొడుతున్నాడు, వాడేమో రారా అన్నాడు. ఏంటో నేనేమో కంగారులో వెళ్ళమంది, మీరు కప్పలా వెళ్తున్నావు. కంగారేదిరా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా కొద్ది దూరం రా, వెళ్ళరా. నువ్వైతే మరి ఎన్ని సంవత్సరాలు మనకి 60 70 దగ్గరికి వచ్చాడు రీడా. పెంచుదామా? వెళ్ళిపోతుంది నువ్వు వెళ్ళవా? 3, 2, 1 టైమ్ అప్. లగెత్ రాజాము లగెత్రా గేమ్ ఆడడానికి నా టీమ్ లో సెకండ్ బ్యాచ్ రెడీగా ఉంది. రెడీ? 3, 2, 1 గో. నువ్వు కోరమిసం తోటి వాణ్ణి కొర్ర కొర్ర గుంజుకొచ్చి బండి గిర్ర సుట్టు గట్టి పుర్రె పగల కొడతాటే. ఇది చూసారా కాంబినేషన్? రెడ్ మొత్తం వీడు కూడా రెడ్. ఇంకా కొద్ది దూరం రా, వెళ్ళండి రా. పాటలు సూపర్. దగ్గరికి వెళ్తాడు పగిలిపోచ్చుడు, అది కంపల్సరీ. వేసిన తర్వాత పగిలిపోద్ది, వేసిన తర్వాత పగిలిపోచ్చుడు అది. బాయ్ బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్ హాయ్ అయితా అంటే మనసంతా గాయ్ గాయ్ గాయ్. బాయ్ బాయ్ రాధా బాయ్ నీ కళ్ళే గంజాయ్, అందుకే గుండెలన్నీ గుంజాయ్. 3, 2, 1 టైమ్ అప్. లగెత్ రాజాము లగెత్రా గేమ్ లో నా 2 బ్యాచెస్ ఎన్ని వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారంటే 1, 2, 3.
లగెత్త రాజము లగెత్తర గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఫస్ట్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. సో మా ఊళ్ళో ఎలా ఆడతారో చూద్దాం. రెడీ 3, 2, 1 గో. సూపర్ రా రారా. సన్నజాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం, అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం, అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం. గేమ్ ఓడిపోతే నాతో డిన్నర్కి వెళ్తావా? వస్తావా? ఏదరా ఏదరా దా 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 దా. లగెత్త రాజము లగెత్తర గేమ్ ఆడడానికి నా టీంలో సెకండ్ బ్యాచ్ రెడీగా ఉన్నారు. రెడీ 1, 2, 3 గో. हाथ में पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा आयरे पूजा मुಳ್ಳलेनी रोजा ये दरवाजा पार्टी में ले जा डोर खोल के कार लो बैठ के गेर डाल के जिसका पोता निन्नु है बन के आसमान में के ताड़ू फेंक के मब्बू तोड़ के मुन तेरा बट्टू बिళ్ళ के लाइफ अंटे मिनिमम इट्टा ఉండాలా पूरीडो बस के వాటర్ బెలూన్ తీసుకోవా? लाइफ अंटे సోగయ్యా సోగా అమ్మయ్యా బతికించోరా నాయన. 3, 2, 1 టైం అప్. సో లగెత్త రాజము లగెత్తర గేమ్ లో నా రెండు టీంలు కలిపి ఎన్ని వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారంటే 1, 2, 3, 4. లోనేటో అయిపోతంతో రో బాబు యాతంతో రో సో లగెత్త రాజము లగెత్త గేమ్ లో రెండు టీంలు కూడా కంగారు లాగా భలే లగెత్తారు. నాకైతే బాగా నచ్చింది. మా వాళ్ళైతే అస్సలు కంగారు పడకుండా నెమ్మదిగా వేశారు తెలుసా. ఎన్ని వేశారు? 3 వాటర్ బెలూన్స్ కలెక్ట్ చేశారు. నా పందెం కోళ్ళు 4 వాటర్ బెలూన్స్ వేశారు. సో నా పందెం కోళ్ళు విన్ అయ్యారు కాబట్టి విన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ వింటర్ టీ షర్ట్స్. రన్నర్ గెలుచుకుంటున్నారు జోష్ మింటెడ్ క్యాప్. సో నా పందెం కోళ్ళు బరిలో చాలా బాగా ఆడారు అన్నమాట. సో నా పందెం కోళ్ళకి ఏమనిపించిందో ఒకసారి అడుగుదాం. ఏమనిపించిందిరా మీకు? మీకు ముందే చెప్పాం, ఇచ్చి చూపిస్తాం, మనతో మామూలుగా ఉండకూడదని. చేసాం, చూపించాం. ఇదే ఎంటర్టైన్మెంట్ ని ముందుకు తీసుకెళ్లిపోవడానికి మనం వెళ్ళిపోదాం బలేవాడి బస్ రౌండ్ లోకి. బలేవాడి బాస్ రౌండ్ లో మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన మాస్ మహారాజా. లెట్స్ వెల్కమ్ మాస్ మహారాజా. ఈ పోరీలు ఈడున్నారు, ఏం చేస్తున్నారు? అయ్యో ఏం చేయను. అరే నన్ను చూసి భయపడతారేంటి? దా పోరి. ఓ ఎవరు రప్పడా నువ్వు నన్ను కొడుతున్నావు? దా బుజ్జమ్మ దా. ఓ మంచిగా ఉన్నావు హీరో వాళ్ళక. ఐస్ క్రీమ్ ఇప్పిస్తుందా? దా బుజ్జి, నా బుజ్జి కదా. రావా అయితే బాయ్. మళ్ళా బాయ్. అగో ఏం చేస్తారా ఈడ? పంచాయతీ పెట్టిర్రా? ఏం పంచాయతీ? ఏ లేదు, నాకు టైంపాస్ అయితే మీ దగ్గరికి వచ్చిన. అగో నీ ముక్కు మీద ఎవడు కొట్టిండే? ఓ మంచిగా ఉన్నారు. నిద్రత్తాంది జరసేపు పడుకుంటా. అగో కన్ను పోయిందన్న ఏమనుకోకు. అడుగు కన్ను మీద గుద్దిండే. ఫోటో పైన టోపిస్తావా? అయ్యో ఈ పెట్టుకొని ఇస్తావు. ఏం ఎత్తుకపోతే ఏంది ఇది గోడనా? అబ్బో ఇటు పోతున్నాం కదా. అటు అటు అటు. కొన్ని తాగుతాక ఏం తీసుకపోను? అబ్బా పడతలేదు కదా, చాలికి పో. ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు,
గుండెల గుణపం గుచ్చినవే ఎందుకే నువ్వు. అర్థమైంది. దా 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 ఏం చేయండి దా దా తీసుకపోతుందా సృజన. దా సృజన ఏం చేయండి దా సృజన. నా సృజన కనబడ్డది. ఐ లవ్ యూ సృజన. ఐ లవ్ యూ టూ. విడూరంగా ఉందిలే ఇది. ఓ నీతోన కాదు ప్రేమలో పోనాడు. అమ్మో చూస్తాను మంచిగా చూస్తాను. నీ కోసం వేచానే చిలక, నా కోసం ఇప్పుడు వచ్చినవా. హలో బావా, బండి తీసుకొని తప్పు, నేను మెట్రోలో ఉన్నా సరేనా, టికెట్లు బుక్ చేస్తానా. ఓ పోరి, నేను చూసినప్పుడు నా మనసు నీ దగ్గరికి వచ్చింది. నా మనసు నాకు ఇచ్చేయి. ఇస్తావా లేదా లేకుంటే కంప్లైంట్ చేస్తా. ఇచ్చేయి నా మనసు నాకు. ఇస్తావా? ఇయ్యి. ఇగో భరిస్తా, రాసుకో. రాత్రికి చార్జ్ చేసుకుందాం. తీసుకోపోరి. అయ్యో అట్లా పోతావు. ఓ పిల్ల నిన్న అసలే నేను పాలుగానే బో ఎంతాను. ఇంత అందగానే వస్తుంటే ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఏ బేబీ హౌ లవ్ యూ. ఆ పేరు రాజు, నేనే నాకు రాజు. 16 ఏళ్ళ వయసు. పట్టుకో ఏం పట్టుకోవాలి. ఓ మిత్రవిందా తిరుగుతున్నావా? ఆగో పోయిన జన్మలో మనం లవ్ చేసుకున్నాం, మర్చిపోయినావా? కరెంటు కూడా పడుతుంది. ఆగో నీకు వస్తలేదా కరెంటు? దా పోదాందా, పెళ్లి చేసుకున్నాందా. ఓ గుండు తాత ఈడగొట్టున్నావా? ఓ మంచిగా ఉన్నావు. ముద్దుల రాజాలో కొడుక సల్లంగుండాలో బిడ్డ. సత్య అబ్బా ఈ రోజు ఎపిసోడ్ కిర్రాక్ వచ్చింది కదా. అటు అబ్బాయిలు అమ్మాయిలు. అబ్బా నీకేమో కిరాక్ వచ్చింది, నాకేమో కిరాక్ వచ్చేసింది. అవునా? అంత బాగా చేశారు మా వాళ్ళు. సో ఇలాంటి ఫెంటాస్టిక్ స్టూడెంట్స్ తో మరో ఫెంటాస్టిక్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ సత్యశ్రీ. దిస్ ఇస్ అశోక్. బాయ్.